అతిరత్నాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవి తర్వాత వచ్చిన మూవీ ప్రిన్స్ శివకార్తికేయన్తో అయితే కొంచెం నిరాశనే మిగిల్చింది. లాంగ్ గ్యాప్ తీసుకొని చేసిన మూవీ పంకీ. ఇందులో విశ్వక్ సేన్, కయాదు లోహర్ లీడ్ రోల్స్ నటించారు. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే కోమల్ ఒక కొత్త దర్శకుడు మంచి ప్రొడక్షన్ నిర్మాణ సంస్థలో అవకాశం అందుకొని 4 కోట్లు పూర్తి చేస్తానని చెప్పి పంకీ అనే సినిమా మొదలు పెడతాడు. ఆ బడ్జెట్ కాస్త 40 కోట్లకు చేరిన సినిమా పూర్తి కాదు. దాంతో నిర్మాత అయిన నరేష్ ఒత్తిడికి గురై ఆ ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. అది తెలుసుకున్న అతని కుమార్తె కయాదు లోహర్ సినిమా బాధ్యతను తీసుకుంటుంది. బడ్జెట్ పెరగకుండా దర్శకుడితో మూవీ చేస్తామని చెప్పి రంగంలోకి దిగుతుంది. మరి అనుకున్న బడ్జెట్లో కోమల్తో సినిమాను పూర్తి చేయించిందా? అది పూర్తయ్యేలోపు ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది స్టోరీ. ఎలా ఉందంటే కథ అంటే చెప్పుకునేది ఏం లేదు, కేవలం కామెడీ. అనుదీప్ వన్ లైన్ పంచర్స్ ఇందులో కూడా ఉంటుంది. ఆయన చెప్పినట్టే అనుదీప్ మార్క్ పాత్రలు, సంభాషణలు ఈ సినిమాలో ఉన్నాయి. బట్ మెయిన్ విశ్వక్ సేన్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ మీద పెట్టింది. మిగతా వాళ్ళ మీద అయితే అంత డెప్త్గా అయితే లేదు. కేవలం జాతిరత్నాలు లాంటి హైలా అయితే మూవీ లేదు. బట్ అయితే ఉన్నంతలో అయితే మూవీ నవ్విస్తుంది. పంకీ డిఫరెంట్ క్యాచ్ టైటిల్ కదా, సినిమాలో కూడా దీని పేరు అదే. విశ్వక్ సేన్ హీరోయిన్ కెమిస్ట్రీ అయితే బాగానే ఉంది మూవీలో. నరేష్, సంపత్ రాజ్ వీళ్ళ పాత్రలు కూడా బాగానే ఉన్నాయి ఉన్నంతలో. అనుదీప్ కేవి మార్కు పంచులు అయితే మనకైతే ఈ సినిమాలో చూపిస్తుంది. ఓవరాల్గా అయితే మూవీ అయితే చూడొచ్చు. భీమ్స్ మ్యూజిక్లో ఒక సాంగ్ అయితే చాలా బాగా ఉంది. మిగతా సాంగ్స్ సోగా ఉన్నాయి. ఓవరాల్గా అయితే మూవీ అయితే చూడొచ్చు.